భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కురెళ్ల సాయి సురభి, రంగరాయ మెడికల్ కళాశాల అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి లలిత, అంతర్జాతీయ నృత్య కళాకారిణి నాట్య శిరోమణి శ్రీమతి నదియా, ఎఫ్ఎం రేడియో వ్యవస్థాపకులు రేడియో అలా శ్రీమతి మలిరెడ్డి సత్య, సినీ ప్లేబ్యాక్ సింగర్ శ్రీమతి యముజాల లక్ష్మీ కీర్తన ప్రభృతులు, ముఖ్య అతిథిగా పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వపు ఉపకులపతి డాక్టర్ మురళీకృష్ణ భారద్వాజ, సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు చేతుల మీదుగా దృశ్యాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపిక మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ జాతీయ భావం పెంపొందించే పాటలను ఆలపించడమే కాక అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ జీవితంలో పరులకు సహాయపడే తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పురాణాల్లోని విషయాలను ప్రస్తావిస్తూ దానం చేయడంలో ఉన్న ఆత్మతృప్తి కలుగుతుందని చెప్పారు. డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. కార్యదర్శి ముంజులూరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రానున్న 2 సంవత్సరాల కాలంలో సుమారు 8 కోట్ల రూపాయలతో అద్భుత భవనాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ భవనానికి కావాల్సిన అత్యంత ఖరీదైన స్థలాన్ని సమాజ హితం కోసం డాక్టర్ ఐవి రావు సంఘానికి విరాళంగా అందజేశారని ప్రస్తావించారు. సుమారు 10 లక్షల రూపాయల విరాళాన్ని ట్రస్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నిశాంత్ సంఘానికి అందజేశారని వివరించారు. కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడమే తమ సంఘ లక్ష్యమని చెప్పారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురస్కార గ్రహీతలు ప్రసంగిస్తూ మహిళలకు సంచిత స్థానాన్ని కల్పిస్తూ ఉగాది పురస్కారాన్ని అందజేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ పురస్కారం తమకు ఎంతో ఆనందంతో పాటు మరింత బాధ్యతను పెంచిందని పురస్కార గ్రహీతలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. శ్రీమతి నదియా కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తొలుత ఉగాది షడ్రుచులతో కలిసిన పచ్చడిని ఆహుతులు అందరికీ అందజేశారు. ఉగాది పర్వదిన సందర్భంగా పలువురు సాంప్రదాయ దుస్తుల్లో రావడం సమావేశానికి ఒక హైలైట్గా నిలిచింది. కార్యక్రమంలో కోశాధికారి రంగభట్ల శ్రీనివాస్, డాక్టర్ వాడ్రేవు రవి, మాండలిక శాస్త్రి కందాలం రవి, విఎస్ మురళి, డి భాస్కర్, కేవీఎస్ సీతారాం, స్వప్న సౌధ అధినేత చంద్రశేఖర్, పలువురు నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి డాక్టర్ మురళీకృష్ణ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు కాకినాడ, వారు ముఖ్య అతిథిగా వచ్చి వారి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా శ్రీమతి నదియా గారి భరతనాట్యం, కూచిపూడి భరతనాట్యం ఒక 5 ఐటమ్స్ వారు చేయడం జరిగింది. అవి ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుని చాలా అభినందించడం జరిగింది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య విశేషం ఈరోజు వారికి మా భరద్వాజ సేవా సంఘం తరపున ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా ముఖ్య అతిథి మురళీకృష్ణ గారికి, సన్మానం అందుకున్న 5 మహిళా ప్రతిభ కనబరిచిన మహిళలకు మా యొక్క అభినందనలు. తమ విశ్వజనీయమైన అందంతో చాలా అద్భుతమైన సేవలు చేస్తున్న వాళ్ళని చాలా చక్కగా సెలెక్ట్ చేసి ఇవాళ ఈ సంఘం తరఫున వాళ్ళందరికీ ఇలా సన్మానం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరతారని, వారి సేవలను అందిస్తారని ఆశిస్తున్నాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో భారద్వాజ సేవా సంఘం చేసినటువంటి సేవా కార్యక్రమాలు, రకరకాల వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఎంకరేజ్ చేయడం అనేది మనందరం చాలా గర్వించదగ్గ విషయం. ఇవాళ ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్కి కూడా ఇలా రావడం అనేది చాలా మ్యాటర్ ఆఫ్ ప్రైడ్గా నేను భావిస్తున్నాను. చాలా అత్యద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. ఇందులో నిష్ణాతులైన వాళ్ళందరూ డాక్టర్ ఐవి రావు గారు, వాడ్రేవు రవి గారు, మంజులూరి గారు, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా చాలా ఆదర్శప్రాయంగా ఎగ్జాంపులరీ వేలో దీన్ని చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ని మనందరం కూడా కంగ్రాచ్యులేషన్స్ అవసరం. ఈ సంవత్సరం ఉగాది పురస్కారాలు 2026 పేరిట మహిళామణుల్ని, వాళ్ళ రంగంలో పేరు ప్రఖ్యాతగాంచిన మహిళామణుల్ని 5 మేము ఈ ఉగాది సందర్భంగా ఈ దంటు కళాక్షేత్రంలో మేము సన్మానించడం జరిగిందండి. వాళ్ళు డాక్టర్ కురెళ్ల సాయి సురభి గారు, డాక్టర్ బి లలిత గారు, శ్రీమతి నదియా గారు, శ్రీమతి మలిరెడ్డి సత్య గారు, శ్రీమతి లక్ష్మీ కీర్తన గారు, ఈ 5 కూడా వాళ్ళని మేము ఈరోజు ఇక్కడ మా భరద్వాజ సేవా సంఘం ద్వారా దంతు కళాక్షేత్రం వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది.
మేము చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కూడా ఇక్కడ మేము చేస్తూ శ్రీమతి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు కాంచిన శ్రీమతి నదియా గారిని మేము ఆహ్వానించి ఇక్కడ ఆవిడ ద్వారా అద్భుతమైన నృత్యం మేము ఇక్కడ ఆవిడ ప్రదర్శించడం, ఈ కాకినాడ ప్రజలందరూ చాలామంది వచ్చి దాన్ని తిలకించడం, అభినందించడం జరిగింది. ఆవిడకి మా భరద్వాజ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం సహకరించిన కమిటీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా కాకినాడ ప్రజలకి, అదేవిధంగా మీడియా వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ దంటు కళాక్షేత్రాన్ని మాకు వేదికగా మాకు ఇచ్చిన ఈ దంటు కళాక్షేత్రం ప్రెసిడెంట్ దంటు భాస్కర్ గారు కూడా ఈ సందర్భంగా మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.